అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో ఒక సూపర్ హిట్ బ్రేక్ఫాస్ట్తో మళ్ళీ వచ్చేసాం. అదేంటో తెలుసా? అదే అండి మనందరి ఫేవరెట్ ఉప్మా పెసరట్టు. బయట హోటల్స్లో తింటాం కదా, అదే టేస్ట్ ఎగ్జాక్ట్గా మన కిచెన్లో మనం చాలా హెల్తీగా చేసుకోవచ్చు. ముందుగా 2 కప్పుల పెసర్లకి 1 కప్పు బియ్యాన్ని మంచిగా కడుక్కొని మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదా మీరు ఒక 5 to 8 hours నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న పెసర్లని మన మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా రుబ్బుకోవాలండి. అంతే, మన బ్యాటర్ ఇంతటితో రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి. ఆ పెనం మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ రుద్దుకోండి. ఆ ఆయిల్ రుద్దుకున్న తర్వాత మన ఈ పెసరట్టు పిండిని మంచిగా దోశలాగా పరుచుకోవాలి. ఇప్పుడు పరుచుకున్న పెసరట్టు మీద మనము తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దాంతోపాటు సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసి మంచిగా దోరగా వేయించుకుంటూ ఉండాలి. దాంట్లోకి ఇప్పుడు మన మాస్టర్ అయిన ఉప్మా యాడ్ చేసేయాలండి. అంతే, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశ అన్నది కుక్ అవ్వాలి. ఆ మీడియం ఫ్లేమ్లోనే ఉప్మా వేసి మొత్తం పెసరట్టుకి పరచండి. మొత్తం పెసరట్టుకి పరిచిన తర్వాత లైట్గా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంతే అండి, హాయిగా దీన్ని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే ఆ వాసనకి మీ ఇంట్లో వాళ్ళందరూ ప్లేట్లు పట్టుకొని మీ వెనకాల నిలబడతారు, ముందుగా నాకు కావాలంటే నాకు కావాలి అని. అంతే, ఎంతో టేస్టీ అయిన మన పెసరట్టు రెడీ. అది మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలండి. ఇది పల్లి చట్నీతో కానీ లేదంటే అల్లం పచ్చడితో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. హోటల్ టేస్ట్ కూడా పక్కకు పోతుంది. బయట డబ్బులు ఎందుకండి ఖర్చు చేసేది? ఇంట్లో ఇంత హాయిగా హెల్తీగా ఫ్రెష్గా చేసుకొని ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.